ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బిఎస్ఎన్ఎల్ పునర్వైభవాన్ని సంతరించుకోవడమే లక్ష్యంగా అడుగులు వేస్తోంది. ఇటీవల జియో, ఎయిర్టెల్, వి వంటి ప్రైవేట్ రంగ టెలికాం ఆపరేటర్లు టారిఫ్ రేట్లను పెంచిన నేపథ్యంలో చాలా మంది యూజర్లు బిఎస్ఎన్ఎల్లోకి పోర్ట్ అయ్యారు. మరింత మంది కస్టమర్లను ఆకర్షించడమే టార్గెట్గా కంపెనీ అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా 4G నెట్వర్క్ విస్తరణ, 5G ప్రారంభానికి ముందు సరికొత్త లోగోతో బిఎస్ఎన్ఎల్ యూజర్ల ముందుకు వచ్చింది. ఇదివరకు రెడ్, బ్లూ రంగుల్లో ఉండే వక్రరేఖలను జాతీయ జెండా రంగులను పోలిన ఆకుపచ్చ, తెలుపు రంగుల్లోకి మార్చింది. భారతదేశం చిత్రపటాన్ని కూడా లోగోలో జోడించింది. భారత మ్యాప్ కాషాయం రంగులో కనిపిస్తోంది. బిఎస్ఎన్ఎల్ కనెక్టింగ్ భారత్, సురక్షితంగా, చౌకగా, విశ్వసనీయంగా అని ఇంగ్లీష్లో క్యాప్షన్ ఇచ్చింది. ఇదివరకు కనెక్టింగ్ ఇండియా ఉండగా ఇప్పుడు దాన్ని కనెక్టింగ్ భారత్గా మార్చింది. దేశంలో 5G సేవలు ఆవిష్కరణకు ముందు బిఎస్ఎన్ఎల్ ఈ కొత్త లోగోను విడుదల చేసింది. ప్రస్తుతం బిఎస్ఎన్ఎల్ 4G సేవలు దేశంలోని ఎంపిక చేసిన సర్కిల్స్లో అందుబాటులో ఉన్నాయి. ఈ నెట్వర్క్ను దేశవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కంపెనీ వేగంగా అడుగులు వేస్తోంది. అంతేకాదు యూజర్లకు మరింత చేరువవడమే లక్ష్యంగా కొత్త ఫీచర్లను అందించడంపై దృష్టి సారించింది. స్కామ్ల బారి నుంచి కస్టమర్లకు రక్షణించేందుకు ఆటోమేటిక్ ఫిల్టర్ లాంటి ఫీచర్లను తీసుకొస్తోంది. ఆటోమేటిక్ ఫిల్టర్ ఫీచర్ ద్వారా అక్కర్లేని మెసేజ్లు, కాల్స్ను నిరోధించవచ్చు. వినియోగదారుడి ప్రమేయం లేకుండా నెట్వర్కే వీటిని నియంత్రిస్తుంది. టెలికాం రంగంలో పునర్వైభవాన్ని పొందాలని భావిస్తున్న బిఎస్ఎన్ఎల్ యూజర్లను ఆకర్షిస్తూ పలు నూతన సేవలను ప్రారంభించింది. ఫైబర్ ఇంటర్నెట్ వినియోగదారుల కోసం వైఫై రోమింగ్ సేవను ఆవిష్కరించింది. దీని ద్వారా యూజర్లు అదనపు ఛార్జీలు అవసరం లేకుండానే బిఎస్ఎన్ఎల్ హాట్స్పాట్ల్లో హైస్పీడ్ ఇంటర్నెట్ను వినియోగించుకోవచ్చు. తద్వారా డేటా ఖర్చుల భారాన్ని తగ్గించడంలో యూజర్లకు దోహదపడుతుంది. దీనికి తోడు 500కు పైగా లైవ్ ఛానల్స్, పే టీవీ ఆప్షన్లతో కూడిన కొత్త ఫైబర్ టీవీ సర్వీస్ను కూడా ప్రకటించింది. ఫైబర్ ఇంటర్నెట్ సబ్స్క్రైబర్లందరూ అదనపు ఖర్చు లేకుండా ఈ సర్వీస్ను ఉపయోగించుకోవచ్చు. అన్నింటికంటే ఎక్కువ ఆకర్షణీయమైన విషయం ఏంటంటే టీవీ స్ట్రీమింగ్ కోసం వినియోగించే డేటా నెలవారీ ఇంటర్నెట్ డేటా పరిగణలోకి రాదు. మరోవైపు ఆటోమేటెడ్ కియోస్కులను పరిచయం చేయడం ద్వారా సిమ్ కార్డుల నిర్వహణను మరింత సులభతరం చేయాలని కంపెనీ యోచిస్తోంది. ఈ కియోస్కుల ద్వారా జనాలు బిఎస్ఎన్ఎల్ సిమ్ కార్డులను సులభంగా కొనుగోలు చేయవచ్చు. అంతేకాదు ఈజీగా సిమ్లను అప్గ్రేడ్ చేసుకోవచ్చు. సిమ్లను మార్చుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇక 5G నెట్వర్క్ను అందించడానికి సీడాక్తో బిఎస్ఎన్ఎల్ భాగస్వామ్యం కుదుర్చుకుంది. దీంతో స్వదేశీ సాంకేతికతతో 5Gని అందించేందుకు అడుగులు వేస్తోంది. మరోవైపు ద డైరెక్ట్ టు డివైస్ కనెక్టివిటీ సొల్యూషన్ను బిఎస్ఎన్ఎల్ మొదలుపెట్టింది. దీని ద్వారా కనెక్టివిటీ లేని మారుమూల ప్రాంతాల్లో కూడా డిజిటల్ చెల్లింపుల కార్యకలాపాలు సాధ్యమవుతాయి. ఇక కొన్ని సర్కిల్స్లో ఫ్యాన్సీ నెంబర్లను కూడా బిఎస్ఎన్ఎల్ అందుబాటులో ఉంచింది. ఈ వేలం ద్వారా వాటిని విక్రయించనుంది.